నమస్కారం అండి. చిరుధాన్యాల ఆరోగ్యం చింతలేని ఆహార రాశి. మనం ఇదివరకు చెప్తున్నట్టు చాలా రకాల ఎపిసోడ్లో అనేక రకాల విషయాలు తెలుసుకున్నాం. ఆ అనేక రకాల విషయాలలో ఈ కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అండుకొర్రలు, ఈ ధాన్యాలతో పాటు మనము చాలామంది ఇప్పుడిప్పుడు డాక్టర్లు చెప్తున్నారు మనకు జొన్న రొట్టె తినండి, సజ్జ రొట్టె తినండి, రాగి రొట్టె తినండి, వరిగల రొట్టె తినండి. ఇలాంటి పదార్థాలు కనుమరుగయ్యే క్రమంలో ఇప్పుడు గుర్తు చేస్తున్నారంటే మనం ఆలోచించుకోవాల్సిన విషయం. మన వెనుకటి తరంలో మనకు ఎవరు చెప్పేవాళ్ళు కాదు. మనకు దొరికే ఆహార పదార్థం అదే కనుక ఆహార పదార్థాన్ని రకరకాల రూపంలో తీసుకున్నాం. మనం చిన్నగా ఉన్నప్పుడు చూసుకుంటే జొన్న రోటీలను, ఈ సజ్జ రోటీలను, ఈ మినప రోటీలను, పెసర రొట్టెలని, తైల రొట్టెలని, ఈ రకంగా రొట్టెలు తీసుకున్నప్పుడు చాలా రకంగా ఈ మనకు వాళ్ళు అప్పుడు వెనుకట్లో పండే ఈ తెల్ల కుసుమలు గానుగ రూపంలో ఆడించిన నూనెను రొట్టె పైన ఈ ఔషధ గింజల కారం పొడి కానివ్వండి, గడ్డి నువ్వుల కారం పొడి కానివ్వండి, మనకు దోస గింజల కారం పొడి కానివ్వండి, మిరప కారం పొడి కానివ్వండి, ఈ నూనెలతో పాటు వేసుకొని వేడిగా ఉన్నప్పుడు రోటీ తీసుకొని తింటే దాంట్లో చాలా ఆనందం ఉండేది. ఎందుకంటే మనం తీసుకునే ఆయిల్, ఈ నూనెను ఇప్పుడు మనం తీసుకునే రిఫైన్డ్ ఆయిల్లో ప్రోటీన్ కంటెంట్స్ అనేది అసలే లేదండి. అందుకోసమనే మనం ఇప్పుడు బయట మీరు తీసుకున్న ఆయిల్ తీసుకొచ్చి స్మెల్ చూస్తే అది కుసుమదా తెలియజెప్పలేము, పల్లిదా తెలియజెప్పలేము, నువ్వుదా తెలియజెప్పలేము. మనం అక్కడ ఉన్న డబ్బాల పైన యొక్క ఫిగర్, ఆ బొమ్మలను చూస్తూ మాత్రమే ఇది పల్లి నూనె అని, ఇది కుసుమ నూనె అని, ఇది నువ్వుల నూనె అని తీసుకోవడం తప్ప వాటిలో ప్రోటీన్ కంటెంట్ ఎటువంటిది లేదు కనుక మనం ఈ రకంగా నష్టపోయి మనం ఇలాంటి రెడీ టుగా తినడానికి ఉపయోగం లేకుండా అయిపోయింది కనుక చాలామంది ఇప్పుడు ఇటువంటి ఆయిల్ తినడానికి కూడా ఇష్టపడకుండా వేరే స్థితి లేక తినాల్సిన ఉపయోగంలో ఏదో రకంగా తినడానికి దగ్గరవుతున్నారనే ఉద్దేశంతో మరి అటువంటి ఆయిల్స్ తీసుకోవడం వల్ల చాలా రకాల రుగ్మతలకు నిజంగా చెప్పుకోవాలంటే ఈ ఆయిల్స్ తినడం వల్ల మన లోపల ఉన్న ప్రతి అవయవం కానివ్వండి అన్ని రకాలుగా రుగ్మతలకు గురవుతుంది. మనం ఒక వాహనం నడపాలి అంటే ఇంధనం అవసరం. ఆ ఇంధనంలోనూ ఆయిల్ రూపంలో వాడుతున్నాము, డీజిల్ రూపంలో పోస్తున్నాము, పెట్రోల్ రూపంలో వాడుతున్నాము. ఈ రూపంలో వాడుతున్నప్పుడు ఏది ఒకటైనా మనకు బండి నడవాలి అంటే ఆయిల్ కావాలి. ఆయిల్ మంచిది వేస్తున్నాం. ఆయిల్ మంచిది వేస్తున్నప్పుడు బండి ఇంకా ముందరికి ప్రయాణం చేయాలి అంటే వాటిలో ఉన్న పార్ట్స్, ఇంజన్లో ఉన్న ప్రతి పార్ట్స్ ఆయిల్లో మునుగుతూ ఆ యొక్క మనం పోసిన పెట్రోల్ను తీసుకుంటూ ఇంధనం ముందుకు సాగేటప్పుడు మనకు మైలేజ్ రూపంలో ఇవ్వడం కోసం మనం మంచి పెట్రోల్ అంటున్నాం, మంచి డీజిల్ అంటున్నాం, మంచి ఆయిల్ అంటున్నాం. మరి ఆ రూపంలో మన బాడీ కూడా ఈ యొక్క లోపల ఉన్న ఈ యొక్క అవయవాలన్నిటినీ, ఈ ప్రేగులన్నిటినీ, ఈ యొక్క శక్తిని ఇవ్వడం కోసం సాయశక్తిలో పనిచేస్తున్నటువంటి అవయవాలన్నిటికీ మనం తీసుకుంటున్న ఆయిల్ రూపంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. మనం ఆ తీసుకునే ఆయిల్ కల్తీ ఉన్నప్పుడు అనేక రకాల రుగ్మతలు మనం చూస్తున్నాం. అందుకే మీరు చూస్తుండొచ్చు చిన్న చిన్న పిల్లల్లో ఆహారం అరగకపోవడం, అరిగిన సరిగ్గా ఉపయోగపడకపోవడం, ఆకలి లేకపోవడం, ఆకలి మందగించడం, దానితో పాటు ఈ లాలాజలం అంటే ఇది మనం తీసుకున్న ప్రతి ఆహారాన్ని కూడా మనం తీసుకున్న నోటిలో బుక్క పెడుతున్నప్పుడు లాలాజలం రూపంలో మనకు లోపల వెళ్తుంది. మరి ఇటువంటి ఆయిల్స్కు మనం కల్తీ ఆయిల్ తింటున్నప్పుడు వీటిలో ప్రోటీన్ కంటెంట్స్ అనేది అసలే లేదు. మరి ఈ యొక్క రిఫైన్డ్గా మనం ఇంకా నచ్చేసి దాన్ని ఇంకా డబల్ రిఫైండ్ అని ఇంకా ఈ రకంగా ఇంకా మోసం చేయడానికి మనకు మార్కెట్లో చాలా రకంగా ఉపయోగపడుతుంది కనుక ఆ యొక్క తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాలుగా ఆరోగ్యాన్ని నశించిపోతున్నాం. అందుకే నేను అనేది ఏమిటంటే ఆయిల్ రూపంలో మనం ప్రతి పదార్థం తయారు చేసుకోవడానికి ఇప్పుడు నేను ఇదివరకు చెప్పినట్టు కిచిడి రూపంలో కానీ
దోశ రూపంలో కానీ, ఇడ్లీ రూపంలో కానీ, దానికి మనం చట్నీ రూపంలో కానీ, లేదంటే పొంగనాల రూపంలో కానీ, పొల్లల రూపంలో కానీ, పాయసం రూపంలో కానీ ఇట్లా చేస్తున్నప్పుడు కంపల్సరీగా మనం వాడేది ఆయిల్ రూపంలో వాడుతున్నాం. మరి ఇడ్లీ ఇట్లాంటి పదార్థాలు తయారు చేస్తున్నప్పుడు ఈ ఆయిల్ మనకు దాంట్లో కంపల్సరీ కావాలి. రుచి కోసం ఆయిల్ వేసి ప్రతి వస్తువు మనం తాలింపు చేయలేము, కూరలు వేయలేము, సాంబారు చేయలేము, ఫ్రై చేయలేము. ఆహార పదార్థాన్ని ఇంకో రూపంలో మార్చుకోవడానికి ఆయిల్ మనకు మధ్యవర్తిగా ఉంటుంది కనుక మరి మనం ఈ యొక్క ఆయిల్ని ఈ రూపంలో తీసుకుంటున్నప్పుడు అనేక రుగ్మతలకు అవుతున్నప్పుడు మనం ఈ ఆయిల్ ప్రోటీన్ కంటెంట్స్ ఎక్కడ ఉంది, అది తీసుకుంటే మనకు ఆరోగ్యం ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవడంలో మీరు చాలా రకంగా ఆలోచించాల్సిన విషయం ఇది. అందుకనేసి నేను అనేది ఏంటంటే ఈ బండి రూపంలో మనం ఆయుష్ పెంచుకోవడం కోసం కానీ, ఆరోగ్యాన్ని పెంచుకోవడం కోసం కానీ, మన బ్రతుకును మనం ఇంకా ఆరోగ్యం రూపంలో సంపాదించుకోవడానికి కోసం ఆయిల్ చాలా ముఖ్యమైన విషయం. మనం అందుకే నేను అనేది ఏంటంటే పొద్దున తీసుకునే ప్రతి బుక్కలో కూడా మనం ఆయిల్ రూపంలో చాలా రకంగా తింటున్నాం. మనం బండిలో ఏ రకంగా మంచిది చేస్తే మనకు మైలేజ్ ఇవ్వడంతో పాటు, బండి ముందుకు సాగడంతో పాటు ఎక్కువ రోజులు మనకు మణికంగా ఉండడాన్ని ఆలోచిస్తున్నాము. మనం తీసుకునే ఆయిల్ కూడా మరి మంచిది తీసుకుంటే ఆయుష్ రూపంలో, ఆరోగ్యం రూపంలో, బలవర్ధకంగా రూపంలో కూడా మనకు ఉపయోగపడుతుంది కనుక మరి మీరు ఈ ఆలోచించాల్సిన విషయం చాలా రకంగా ఆలోచించేసి మనకు మార్కెట్లో పల్లి నూనె అనేది దొరుకుతుంది. మార్కెట్లో 80 రూపాయలు, 90 రూపాయలు, 100 రూపాయలు దొరుకుతున్న పల్లి పలుకులను 3 కేజీలు గానుగా ఆడిస్తే 1 లీటర్ ఆయిల్ వస్తుందండి. మనం గమనించుకోవచ్చు. మనం చూసుకుంటే మనం చిన్నగా ఉన్నప్పుడు అన్నీ చూసాం. మరి ఇప్పుడు మార్కెట్లో 80 రూపాయలకు, 100 రూపాయలకే 1 లీటర్ ఆయిల్ దొరుకుతుంది. ఆ 80 రూపాయలు, 100 రూపాయల లీటర్ ఆయిల్ దొరుకుతుంది అంటే మనం ఒక కొట్టుకెళ్ళి తీసుకుంటున్నాం, కిరాణా కొట్టుకెళ్ళి. ఆ కిరాణా కొట్టు అతను రిటైల్ ఆయిల్ ఇవ్వండి, హోల్సేల్ ఆయిల్ ఇవ్వండి, వీళ్ళ కొద్దిగా లాభం వస్తుంది. దీంతో పాటు మరి మనం తీసుకుంటున్న 80 రూపాయల ఆయిల్ రూపంలో హోల్సేల్ రేట్కి ఏమొస్తుంది, రిటైల్ రేట్ ఏముంటుంది, దీంట్లో సెంట్రల్ ట్యాక్స్ ఏముంటుంది, స్టేట్ ట్యాక్స్ ఏముంటుంది, రోడ్ ట్యాక్స్ ఏముంటుంది, సఫీ ముద్ర కోసం, దాంతోపాటు అడ్వర్టైజ్మెంట్ కోసం, ప్యాకింగ్ కోసం, మరి ఇన్ని రకాలుగా కష్టపడుతూ ఆయిల్స్ తయారు చేసి వాటిని మార్కెట్లో తీసుకొచ్చే వారికి, మార్కెట్ నుంచి మనం షేర్ చేసుకునే వరకు, ఇంకా కన్జ్యూమర్ కస్టమర్కి వచ్చే వరకు 80 రూపాయలకే దొరుకుతుంది అంటే మరి ఇన్ని రకాల సమస్యలు తీసేస్తే అంటే మనకు రోడ్ ట్యాక్స్ రూపంలో తీసేవ్వండి, అడ్వర్టైజ్మెంట్ రూపంలో తీసేయండివ్వండి, సెంట్రల్ ట్యాక్స్ రూపంలో తీసుకొనివ్వండి, స్టేట్ ట్యాక్స్ రూపంలో తీసుకునివ్వండి, హోల్సేల్ మార్కెట్ రూపంలో తీసుకునివ్వండి, రిటైల్ మార్కెట్ రూపంలో తీసుకొనివ్వండి. ఇవన్నీ తీసేస్తూ పోతే ఆ 80 రూపాయల ఆయిల్ మనకు 10 రూపాయలకే అక్కడ తయారవుతుంది తయారీదారు దగ్గర. మరి 10 రూపాయలలో మనకి ఇక్కడ 1/4 కేజీ పల్లీలు కాదండి, 100 గ్రాముల పల్లీలు రావట్లేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఈ నూనెలో అనేది మనం చాలా రకంగా ఆలోచించాల్సిన విషయం. మరి ఈ రకంగా తీసుకుంటున్న ఆయిల్ ఎంత రకంగా జెనికల్ ప్యూరిటీ ఉంటుంది, ఫిజికల్ ప్యూరిటీ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. అందుకే మనకు ఈ ఆయిల్ తీసుకున్నప్పుడు బరకత అవ్వడం చాలామంది గమనిస్తున్నారు. ఎంత చేసినప్పటికీ బరకత అవ్వడం లేదు. మరి అది మనం ఏం చేస్తున్నాం, బరకత అవ్వడం రూపంలో కాకుండా వారానికి లీటర్ తినేస్తున్నాం. అంటే మనం తినే ఆహార పదార్థాలు ఆయిల్ ఎక్కువ రూపంలో తినేస్తున్నాం. ఇంకా రకరకాల టేస్ట్ కోసం ఇంకెక్కువ వేస్తే ఇంకా వేసినప్పుడు కూడా టేస్ట్ దొరకట్లేదు. ఎందుకు మనకు టేస్ట్ దొరకట్లేదు అంటే ఇందులో ఉండే ప్రోటీన్ కంటెంట్స్ ఈ యొక్క మినరల్ ఆయిల్ రూపంలో దొరికే ప్యాకెట్లో కానీ డబ్బాలో కానీ మనకు ఉండట్లేదు. ఎందుకంటే దాంట్లో అసలు పల్లీలే లేదు. ఈ రకంగా మీరు ఆలోచిస్తే పల్లి కొద్దిగా పండుతుంది, పర్వాలేదు. ఇప్పుడు మన మార్కెట్లో గోల్డ్ డ్రాప్ అని మనం చాలా తాగేస్తున్నాం. మరి ఈ గోల్డ్ డ్రాప్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది? గోల్డ్ డ్రాప్ రావాలి అంటే పొద్దుతిరుగుడు పండాలి. మరి పొద్దుతిరుగుడు ఎక్కడైనా పండుతుందో మీరు ఆలోచించుకోవచ్చు. మనకి గత 10 సంవత్సరాల నుంచి చూస్తుంటే పొద్దుతిరుగు పడిన దాఖలాలు ఎక్కడా కనబడట్లేదు. ఎక్కడో కొద్దిగా గొప్ప కొన్ని విత్తన కంపెనీలు సీడ్ ఉత్పత్తి కోసం మాత్రమే ఏదో కొద్ది రూపంలో ఇంకా అక్కడక్కడ కొద్దిగా ఈ సైన్స్ రూపంలో కష్టపడడం కోసము, ఈ యొక్క తేనెటీగల పెంపకం కోసం అక్కడక్కడ కనబడుతుంది తప్ప పెద్ద ఎత్తున రైతులు పండించడంలో మాత్రం ఎక్కడ కనబడట్లేదు. మరి ఇటువంటి కనబడని పంటను మనం గోల్డ్ డ్రాప్ రూపంలో మరి పొద్దుతిరుగు నూనెని ఎన్ని రకాల మోసంపై తీసుకుంటున్నామో ఆలోచించవచ్చు. ఎందుకంటే ఎన్ని మెట్రిక్ టన్నులో పండితే మనకి ఇక్కడ ఆయిల్ అవ్వడానికి ఎంత వస్తుందో మీరు ఆలోచించవచ్చు.
మరి గత 10 సంవత్సరాల నుంచి చూస్తే ఎక్కడ పండే దాఖలాలు లేవు. మరి ఈ ముడి చమురు ఈ ముడి సరుకు లేనిది ఇంత యొక్క ఈ గోడరాపు కానీ ఇంకా రకరకాల పొద్దుతిరుగుడు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే ఇంత చిన్నగా మనం గుడ్డిగా ఆలోచించలేకపోయి మోసపోతున్నాం. అంటే ఎవరు ఏదో చెప్పినా ఎవరు ఏదో ఇచ్చినా మనం ఆలోచించాల్సిన విషయం చాలా ఉంది. ఆ యొక్క బొమ్మల రూపంలోనే మనం ఇంకా రిఫైండ్ చేసేసి ఇంకా 4 సార్లు రిఫైండ్ చేయడానికి అవకాశం వచ్చేస్తే కూడా మనం అంటే 4 టైమ్ రిఫండ్స్ అయితే ఇంకా మంచిదని, 1 టైం రిఫండ్ కన్నా ఇది ఇంకా బాగుందని మనం ఇంకా రాయడానికి ఇంకా అటువంటి వాటిని మనం ఇష్టపడుతూ తీసుకుంటున్నాం. మరి మీరు అందుకే ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే మరి ఎన్ని కేజీలు వస్తే ఎంత ఆయిల్ వస్తుంది, ఇది ఎక్కడ పండుతుంది, మరి ఎక్కడి నుండి ఇంత మనం తినగలుగుతున్నాం, ఇంత సమాజానికి రోజుకు డబ్బాల రూపంలో మరి ఎక్కడి నుంచి వస్తుందంటే దానికి ముడిసరికి ఎక్కడ పండుతుంది అనేది తెలియకుండా ఇది ఎట్లా వస్తుందని చెప్పడంలో సందిగ్ధం కోసం మన డాక్టర్ కాదర్వర్ గారు చాలా రూపంలో మనకి యూట్యూబ్ రూపంలో కానివ్వండి మీడియా రూపంలో చాలా రకంగా వివరించి చెప్తున్నారు. మేము దీంట్లో పసిగట్టింది కూడా ఆయన చెప్పే విషయంలో ఈ ముడి చమురు శుద్ధి చేసే క్రమంలో చాలా రకాల ఫ్రాగ్రాన్స్ బయటకు వస్తాయి. ఆ ఫ్రాగ్రాన్స్లో C4 అని ఎక్కువ ఉన్న మూలకాలను ఇంధనంగా వాడతారు. ఈ C4 కన్నా తక్కువ ఉన్న మూలకాలు అంతకన్నా తక్కువ ఉన్న మూలకాలని శుద్ధి చేసి మినరల్ ఆయిల్స్ రూపంలో బయటకు వస్తుంది. అంటే మనం ఆలోచించుకోవాలి. అంటే అది చెత్తలా పోయే అంటే ముడి సరుకు రూపంలో అక్కడ ఇంధనంగా ఉపయోగపడే దాంట్లో చెత్తలా పోయే వస్తువును మనం ఎక్కడ ఈ మూసీ నదిలో పోసేయడానికి కానీ మనకి మురుగు రూపంలో బయటకు వచ్చేదాన్ని ఇంకా ఫిల్టర్ చేసి తేట రూపంలో వైట్ రూపంలో తీసుకొస్తున్న ఆయిలే ఇప్పుడు మనం వాడుతున్న ఈ గోల్డ్రాపు, పల్లి నూనె, నువ్వుల నూనె, ఇది ఇంకా రకరకాలు. ఇంకా చెప్పుకుంటే దీపం నూనెనని ఇంకా బయట మోసం చేస్తున్నారు. అసలు దీపం నూనె అంటే దేని నుంచితో తయారవుతుందో ఎవరికి తెలియదు. మనం దీపం నూనె అనగానే దీపాల కోసం అనేసి కొనేస్తున్నాం, దేవుని రూపంలో పెట్టేస్తున్నాం, దీపం రూపంలో పెట్టేస్తున్నాం. మరి మీరు ఆలోచించుకోవాల్సిన విషయం దీపం నూనె ఎక్కడ నుండి వస్తుంది. మరి మనం వెనుకట్లో మనం దీపం నూనెకు దేని వాడేవాళ్ళం, మరి దీపం కోసం ఎటువంటి నూనెను మనం పెట్టేవాళ్ళం. మరి ఇప్పుడు దీపం నూనె అంటే అది ఎక్కడ నుండి వస్తుంది, ఎవరు పసిగట్టకుండా తీసేసుకుంటున్నాం. దీపం నూనె అంటే ఇంకా తీసేసుకుంటాం, కొనేస్తున్నాం. ఏదో డబ్బా మీద స్టిక్కర్ వేయగానే ఇది దీపం నూనె అట, ఇది తినే నూనె అట, ఇది మర్దన చేసుకునే నూనె అంట, రకరకాలుగా రిఫైండ్ చేస్తూ దాన్నే ఇంకా 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 దగ్గర తేవడానికి రకరకాలుగా శాశ్వత ఉపయోగంగా చేసుకోవడానికి చేస్తున్నారు కనుక మరి మీరు ఆలోచించాల్సిన విషయం చాలా దీర్ఘంగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మనం అనుకోకుండా అంటే మనకు ప్రత్యామ్నాయం లేక బయట మార్కెట్లో ఇంకొక సరుకు అందుబాటులో లేక ఎన్ని రకాలుగా తీసుకొని మనం ఎన్ని రకాల రుగ్మతలకు ఎన్ని రకంగా మనం వ్యాధులకు దగ్గర అవుతున్నామని మరి ఆలోచించవలసిన విషయంతో పాటు మేము ఇందుకోసమే ఇంకా ఇంకా ఆలోచించి మనం అందుబాటులోకి కట్టెగాలుల రూపంలో మనకు జెన్యూన్గా చూడడం కోసమైనా ఉండాలనే ఉద్దేశంతో కట్టెగాలులు మనం సంగారెడ్డిలోనే మన విలేజ్ ఆర్గానిక్స్ మన స్టోర్ పక్కనే మనం ఏర్పాటు చేసుకున్నాం కనుక మరి మీరు ఇటువంటి ఆయిల్ని స్వీకరించడం కోసం మీరు సాయశక్తులా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో తెల్ల కుసుమ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, వేరుశెనగ నూనె ఈ రకంగా ఉపయోగపడడానికి మనకు చాలా రకాల అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఇటువంటి ఆయిల్ను జెనికల్ ప్యూరిటీ ఉంటుంది, ఫిజికల్ ప్యూరిటీ ఉంటుంది, దాంతోపాటు ప్రీమియంగా మనం తీస్తున్నాం కనుక జెన్యూన్గా చూసి మీరు తీసుకుంటే మీకు ఎటువంటి సందిగ్ధం లేకుండా మీరు అక్కడ మినరల్ ఆయిల్ రూపంలో తీసుకున్న 1 లీటర్ ఆయిల్ 1 వారం వస్తే మన దగ్గర తీసుకునే ప్రోటీన్ కంటెంట్స్ దీంట్లో ఉంటుంది కనుక 1 లీటర్ ఆయిల్ అక్కడ 1 వారానికి వస్తే మన లీటర్ ఆయిల్ 2 నుంచి 3 వారాలకు వస్తుంది. మీరు ఇటువంటి ఒక రూపంలో అక్కడ 20 రూపాయలు 100 రూపాయలు దొరికే ఆయిల్ 3 వారాలకు 300 అవుతే మన దగ్గర 300 రూపాయలు మనకు అందుబాటులోకి వస్తుంది కనుక మరి ఇటువంటి తిని మీరు ఆరోగ్యం కోసం ఆలోచించాల్సింది చాలా ఉంది కనుక ఎందుకంటే ప్రతి వస్తువు తయారు చేయాలి అంటే ఈ చమురు లేనిది అదనపు ఉత్పత్తి సాధ్యం కాదు. ఈ అదనపు ఉత్పత్తిలో ఇటువంటి ఆహార పదార్థాలు తయారు చేసి ఇటువంటి మనం తీసుకునే చిరుధాన్యాల ఫుడ్ కానివ్వండి, రకరకాల ఆహార పదార్థాలు కానివ్వండి, ఆయిల్ లేని ప్రతి ఆహార పదార్థం తయారు లేదు, ఇంకొక సెకండ్ ఉత్పత్తి తయారు కాదు. ఈ ఉత్పత్తి తయారవ్వాలి అంటే నూనె కంపల్సరీ. ఆ నూనెల్ని మనం ఈ రకంగా తీసుకొని ఆరోగ్యాన్ని ఇంకా చెడు దగ్గరికి వస్తుంది.
మరి అందుకని నేను అనేది ఏంటంటే ఈ మినరల్స్ ఆయిల్ రూపంలో మనకు అందుబాటులో ఉంది కనుక మరి ఈ చెవుల రూపంలో మీరు వస్తున్న ఈ క్రూడ్ ఆయిల్, ఈ ఇడిపి ఆయిల్ అని చాలా రూపంలో మనం మోసం చేస్తున్నాం. మరి ఇటువంటి మోసాలను మనం ఇంకా మోసపోకుండా కనీసం మన తాతలు, అమ్మలు, నాన్నలు మనం కూడా చూసాం, గానుగలు చూసాం, గానుగల నుండి ఆయిల్ షాప్స్ చూసాం. కనీసం మన పిల్లలకి మరి ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుందని తెలియడం కోసం మేము అందుబాటులోకి మన కట్టెగాలను అందుబాటులో వచ్చాము కనుక మరి మీరు మీ పిల్లలతో సహా వచ్చి చూపించి అసలు పల్లి నుంచి ఇట్లా పల్లి ఆయిల్ వస్తుంది, కుస్మ నుండి నూనె ఎట్లా వస్తుంది, మన కొబ్బరి నుండి కుడిల నుండి కొబ్బరి నూనె ఎట్లా వస్తుంది, నువ్వుల నుండి నూనె ఏ రకంగా వస్తుందని తెలియజెప్పడంలో మీరు అందరితో పాటు వచ్చి చూడవచ్చని తెలియజేస్తూ మరి ఇంకా ఈ ఆయిల్ కోసం ఇంకా మీకు దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో సీడ్ టు ఆయిల్ అనే ప్రోగ్రాం కూడా రన్ అవుతుంది కనుక మీరు దీంట్లో పాల్పంచుకోవాలని కోరుకుంటూ మీకు ఎటువంటి సందేహాలు ఏమైనా ఉంటే ఇంకా ఇటువంటి మీడియా ద్వారా తెలియజేయడానికి కానీ మీరు సమయం సందర్భం కుదిరినప్పుడు మా దగ్గరకు వచ్చి కానీ మీరు జెన్యున్గా చూసి మరి నివృత్తి చేసుకోవాలని కోరుకుంటూ మరి ఆయిల్ రూపంలోనూ మనం ఎన్నో రకాల రూపంలోనూ మీకు దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో ఫీల్డ్ టు ఫార్మర్ అని ఇంకొక 2 నెలలు 3 నెలలు ఈ కార్యక్రమం కూడా మొదలు పెట్టడానికి చాలా రకంగా ఆలోచిస్తున్నాం కనుక వీటి నెక్స్ట్ ప్రేక్షకులు మరి మీకు ఈ యొక్క అభిమానులను పెంచుకోవడం ఉద్దేశంతో సహకరిస్తున్నందుకు వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తూ మీరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఆచరించాలనే ఉద్దేశంతో మీతో పాటు మీ పక్కన వాళ్ళు, బంధువులు అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యం కోరుకుంటున్నప్పుడు ఆయుష్ను కూడా పెంచిన వాళ్ళు అవుతాం కనుక ఆహారమే ఆనందం, ఆహారమే ఔషధం. ఈ యొక్క నిదానం చాలా పెద్దది. అందుకే ఎందుకంట్లో డబ్బుని ఎక్కువగా ఇష్టపడేవాడు కాదు, ఆరోగ్యం, ఆనందం, ఆయుష్ అనేది ఇష్టపడేవాడు. మనం ఇప్పుడు కాలక్రమంగా డబ్బు రూపంలో డబ్బును ఇష్టపడుతున్నాం. డబ్బు ఎప్పుడు ఆరోగ్యాన్ని కొనిపెట్టలేదు. అందుకనేసి ఈ చిరుధాన్యాలను మనం అలవాటు చేసుకుంటూ ఆరోగ్యం పాటు, ఆయుష్తో పాటు, ఆనందంతో పాటు బతికినప్పుడే మనకు ఆర్థికం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మరి ఈ రకంగా మీరు ఆలోచించాలనే ఉద్దేశంతో కోరుకుంటూ వీటి న్యూస్ ప్రేక్షకులకి, మీడియా సహకరించిన వీటి న్యూస్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా గత ఎపిసోడ్లో ఈ నూనెల గురించి అసలు తెల్ల కుసుమ నూనె ఎటువంటి ఉపయోగపడుతుంది, నువ్వుల నూనె వల్ల లాభాలు ఏంటిది, కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎటువంటి ఆరోగ్యాలు ఉపయోగాలు ఉన్నాయి, నువ్వుల నూనెను మనం ఏ రకంగా ఒంటికి పట్టిస్తే ఇంకా బాగుంది అనే రకరకాల ఎపిసోడ్స్ ఇంకా మనకు ఉన్నాయి కనుక మీరు ఈ యొక్క ముందు ఎపిసోడ్ని సహకరించాలని కోరుకుంటూ మీరు ఇంకా మీడియా ద్వారా కానీ ఇంకా మీరు తెలుసుకోవాలంటే అనేక రూపంలో మాకు సహకరించాలని కోరుకుంటూ ఇంతటితో ఈ నూనెల ఆరోగ్యం మీరు రేపటి నుండి స్టార్ట్ చేయాలని కోరుకుంటూ, ఎందుకంటే చాలా ఆలోచించాల్సిన విషయం. నేను ఇదివరకు చెప్పినట్టు నూనెను మీరు దీర్ఘంగా ఆలోచించాలి. 10 నిమిషాలు కూర్చొని ఆలోచిస్తే మీకు ఒక సందిగ్ధం అనేది ఏర్పడుతుంది. ఆ సందిగ్ధం కోసమైనా మీరు ఆలోచించాల్సిన విషయం ఉంది కనుక మరి మీరు అట్లీస్ట్ అయినా ఇవాళ భోజనంతోనైనా ఈ యొక్క కుసుమ నూనెను కానివ్వండి, తెల్ల కుసుమ నూనెను, పల్లి నూనెను, నువ్వుల నూనెను, కొబ్బరి నూనెతో స్టార్ట్ చేయాలని కోరుకుంటూ ఇంకా చాలా రకాల ఎపిసోడ్లు మనం అనేక రకాల విషయాల గురించి తెలుసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రేక్షకులకి, వీటి న్యూస్ వాళ్ళకి అందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు.